రేవంత్ రెడ్డి గారు జైహింద్ ర్యాలీలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. నాకైతే చాలా బాధేసింది. ఏమడిగారంటే రాహుల్ గాంధీ మొన్న ట్వీట్ చేసినట్టే ఈయన కూడా అడిగారు, ఎన్ని రఫేల్ విమానాలు కూలిపోయినాయి మొన్న ఈ పాకిస్తాన్ మీద జరిగిన యుద్ధంలో అంటున్నారు. ఎందుకు మన భారతదేశం వాళ్లే ఎందుకు ఇలా అడుగుతున్నారు? పాకిస్తానే అబద్ధాలు చెప్తుంది అని మనం చెప్పుకుంటున్నాం, ప్రపంచానికి కూడా తెలుసు. మన వాళ్లే ఎందుకు ఇలా చెప్పుకుంటున్నారు? మన వాళ్ళు దాచిపెట్టే వాళ్ళే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా కూలితే క్లియర్ గా తెలిసిపోద్ది, ఎవరైనా పైలట్ చనిపోయినా దాంట్లో ఉన్న వాళ్ళు చనిపోయినా, లేదు ఎగిరేరు అంటే గనక వాళ్ళు ఎక్కడ ల్యాండ్ అయ్యారు ఇవన్నీ క్లియర్ గా తెలిసిపోతుంది. దెర్ ఇస్ నో హిడెన్ న్యూస్ ఎట్ ఆల్. పాకిస్తాన్ కూల్చింది అంటే పాకిస్తాన్ లో వాళ్ళు చూపించేవాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు భారతదేశంలోనే ఉన్నప్పుడు కూల్చామని చెప్పారు. పాకిస్తాన్ వాళ్ళు ఒకవేళ భారతదేశంలో ఉన్నప్పుడు కూలిస్తే కనుక బయటకు వచ్చేస్తుంది, జనాల్లోనే కదా మొత్తం పడేది. కానీ అవన్నీ న్యూస్ లో కవర్ అయిపోతాయి కదా. పీఓకేలో ఎక్కడేసినా, పీఓకేలో ఎక్కడ కూలినా పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు చూపిస్తానే ఉంటారు. వాళ్ళే చెప్పారు. ఏవి ఇమేజెస్ అంటే ఏవేవో చూపిస్తున్నారు, పాతవి, అవి కూడా మనది కాదు, వేరే వాళ్ళే చూపిస్తున్నారు. వాళ్ళకి ప్రూఫ్లు లేవు. సరే మీరు అడుగుతున్నారు, మీరు అడుగుతున్నప్పుడైనా ప్రూఫ్లతో అడగాలి కదా. మన వాళ్ళు చెప్తున్నారు కదా కోల్లేదని, ఎందుకు కూల్ని అని మీరు అంటున్నారు? 100 సార్లు 200 సార్లు ఒక అబద్ధాన్ని అలాగే మాట్లాడితే ప్రపంచానికి మన భారతదేశ ఖ్యాతిని మీరు తగ్గించిన వాళ్ళు ఎవరా? అదే విధంగా మీరేమంటున్నారు? రాహుల్ గాంధీ అయితే పీఓకేని ఆక్రమించేసే వాళ్ళు, ఇప్పుడు అదే విధంగా బలూచిస్తాన్ ని సెపరేట్ చేసేవాళ్ళని. మనం అనుకున్నట్టు కాదు ఇవన్నీ. పీఓకేని ఆక్రమించి ఏం చేయాలి? పీఓకేని ఇప్పుడు మనం బలవంతంగా ఆక్రమిస్తే అక్కడ ఇంకా కుప్పలు తప్పలుగా ఉంటారు టెర్రరిస్టులు. దానికి ఒక సెపరేట్ స్ట్రాటజీ ఉంది, దాన్ని ఆక్రమించే విధానం ఉంటుంది. బలూచిస్తాన్ ని సెపరేట్ చేయాలి అంటే ఇజ్రాయెల్ ఒక కంట్రీగా సెపరేట్ అయింది, డెవలప్ అయింది. కానీ పాలస్తీన్, గాజా ఇవన్నీ ఏమైనాయి? అవన్నీ ఒక టెర్రరిస్ట్ స్టేట్స్ కింద ఉండిపోయినాయి. అలాగే బలూచిస్తాన్ ని చెయ్యాలా వద్దా అనేది కూడా ఒక స్ట్రాటజిక్ మూవ్. పాకిస్తాన్ బలహీనం చేసినట్టంటే అది ఇంకొక స్ట్రాంగ్ టెర్రరిస్ట్ స్టేట్ లేదా నేషన్ అయితే కాదు కదా. సో ఒక దేశాన్ని విడదీయడం అంటే మాటలు కాదు. అప్పుడు 1971 లో ఇందిరాగాంధీ అయితే బాగా చేశారు, బంగ్లాదేశ్ ని సెపరేట్ చేశారంటే అప్పుడు ఇందిరాగాంధీ బాగా చేశారు, బంగ్లాదేశ్ ని సెపరేట్ చేశారు 1971 వార్లో అన్నప్పుడు. అప్పుడు వాళ్ళు రెడీ, దేనికైనా రెడీ అన్నప్పుడేమో పీఓకేని వదిలేశారు. లాహూర్ దాకా వెళ్ళి లాహూర్ ని ఆక్రమించుకోకుండా వెనక్కి వచ్చేసాం. ఇందిరాగాంధీ వాళ్ళ నానే కదా అప్పుడు కశ్మీర్ కలుస్తుంది భారతదేశంలో అని అడిగితే ఇందిరాగాంధీ వాళ్ళ నానే కదా అప్పుడు. మరి ఇవన్నీ ఏంటి? ఇప్పుడైతే రాహుల్ గాంధీ అయితే చేసేవాళ్ళ? మీకు కూడా మనసుకి గుండె మీద చేసుకొని చెప్పండి, ఈజ్ ఇట్ పాసిబుల్? భారతదేశం ఇంకొక చైనాకి, పాకిస్తాన్ కి తొత్తై ఉండేది. భారతదేశం ఇప్పుడు జీడిపిలో 4th బిగ్గెస్ట్ నేషన్ అయింది. కానీ అదే రాహుల్ గాంధీ ఉంటే ఇంతలాగా డీల్ చేసేవాళ్ళ? ఫస్ట్ ప్రూవ్ చేసుకోవాలి కదా. నేనేదో తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు కాదు, కానీ మీరే గుండె మీద చేసుకొని చెప్పండి. ఇండియా ఇట్లాంటి బీఫిటింగ్ రిప్లైస్, సర్జికల్ స్ట్రైక్ 1, సర్జికల్ స్ట్రైక్ 2, ఇప్పుడు ఇది చేసి ఎన్నాళ్ళైంది? వాళ్ళు వస్తారు, పేలుస్తారు, తర్వాత ఇన్వెస్టిగేషన్ అంటారు. పాకిస్తాన్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అంటే వాళ్ళతో పాటు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటా, దొంగలతో కలిపి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే ఏం కుదురుతుంది? కుదరదు కదా. థింక్ చేయండి. ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? పార్టీ కోసమే మాట్లాడుతున్నారా ఏంటి? దిస్ ఇస్ నాట్ ఎ రైట్ వే ఆఫ్ గివింగ్ స్పీచెస్ టు పబ్లిక్. అది మీకే ప్రాబ్లం అవుతుంది ఇన్ లాంగ్ టర్మ్. అండ్ ఇంకా ఏం మాట్లాడారు? ఆల్ పార్టీ మీటింగ్ స్టార్టింగ్ లో పెట్టారు, అప్పుడు అందరు సపోర్ట్ కావాలి కాబట్టి. లాస్ట్ లో సీజ్ ఫైర్ అప్పుడు చెప్పలేదన్నారు. సీజ్ ఫైర్ వాళ్ళు ఫోన్ చేసి సీజ్ ఫైర్ కావాలంటే మనం ఫోన్ లో లైన్ లో ఉండండి, మేము ఆల్ పార్టీ మీటింగ్ పెడతామని లైన్ లో ఉండి ఒక 2 రోజులు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి మళ్ళీ చెప్పాలా? కాదు కదా. దీస్ ఆర్ వెరీ ఇన్స్టంట్ డెసిషన్స్ అండ్ స్ట్రాటజికల్ డెసిషన్స్. సీజ్ ఫైర్ అయిన తర్వాత చెప్తారు, మహా సీజ్ ఫైర్ అయిందని న్యూస్ లో చెప్పేశారు కదా. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి మళ్ళీ డెసిషన్ తీసుకుంటారా? కాదు కదా. ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు పెట్టారు? ఇది ఇండియా స్టాండ్ అని చెప్పి అదొక బాధ్యత కింద పెట్టారు. అంతేగాని మీ అందరి అభిమతం కోసమో లేకపోతే అప్రూవల్ కోసమో లేకపోతే ఒక ఎంపీ ఎవరైనా నో అని చెప్తే ఆపేస్తారని కాదు కదా. దట్ ఈస్ గివింగ్ రెస్పెక్ట్ టు ఆల్ పొలిటికల్ లీడర్స్ అండ్ పార్టీస్ ఇన్ ద నేషన్, గివింగ్ ఎ మెసేజ్. సో ఇలా మాట్లాడటం అనేది పార్టీకి, పదవికి, వీటికే నష్టం, నేషనల్ గా కూడా పార్టీకే నష్టం. అండ్ భారతదేశాన్ని మనమే తక్కువ చేసుకోకూడదు ఎప్పుడైనా కానీ.